ఇక కోవిడ్ పై అప్రమత్తంగా ఉన్నామంటోంది ఏపీ ప్రభుత్వం. జిల్లాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. కోవిడ్ పై ఎవ్వరూ భయపడద్దంటున్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశాం. నిర్ధారణకు పూణే ల్యాబ్ కు శాంపిల్స్ పంపాం. కోవిడ్ పై అప్రమత్తంగా ఉన్నామంటున్నారు మంత్రి సత్యకుమార్. మేము గత 20 రోజులుగా దీన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడన్నా వస్తే వెంటనే దాన్ని ట్రేసింగ్ చేయడం, వాటిని మళ్ళీ ఐసోలేషన్ వార్డులో పెట్టడం లేదా హోమ్ ఐసోలేషన్లో పెట్టడం. కొన్ని మార్టల్ డెత్స్ జరిగాయి ఇక్కడైతే కోమార్బిడిటీస్ కారణంగా, ఒకటి హెమటాలజీ కేసు కారణంగా, ఒకటి రీనల్ ఫెయిల్యూర్ కారణంగా, ఒక హై బీపీ కారణంగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కొన్ని మరణాలు సంభవించిన మాట కూడా వాస్తవం. అయితే ఏ రకంగా కూడా అదురుదా పడాల్సిన అవసరం దీంట్లో లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు. నిరంతరం ఇక్కడ వస్తున్న కేసులను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఐసీఎంఆర్కి తెలియజేయడం జరుగుతుంది. అయితే జినోమ్ సీక్వెన్సింగ్ కూడా ఇది ఎటువంటి ప్రమాదకరమైన వేరియంట్ కాదు అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణే వైరాలజీ ల్యాబ్కి కూడా శాంపిల్స్ పంపడం జరిగింది. అదే సమయంలో కావాల్సిన ఆర్టీపీసీఆర్ ఎక్కువ చేస్తున్నాం. పరీక్షలు ఎక్కువ చేసే కొద్దీ కేసులు వస్తుంటాయి. ఎక్కడ జ్వరము దగ్గుతో హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నాం.